హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్‌లో ఒక డిఫరెంట్ కంటెంట్ అని చెప్పడం కంటే చాలా చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ అని కూడా చెప్పొచ్చు. ఈ రోజుల్లో ప్రతి చిన్న ఈవెంట్‌ని, చిన్న బర్త్‌డే పార్టీస్ దగ్గర నుంచి అత్యంత వైభవంగా జరుపుకునే పెళ్ళిళ్ళ వరకు కూడా ప్రతీది కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండీ! దానికోసం ఎవరో ఒక ఈవెంట్ మేనేజర్‌ని కలవడమో, లేకపోతే ఓన్‌గా సింపుల్‌గా అయినా సరే మనం డెకరేట్ చేసుకోవడమో చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటికి ఏవైనా ప్రాప్స్ కావాలి అంటే ఖచ్చితంగా మనం ఢిల్లీ, ముంబై లాంటి ప్లేసెస్‌కే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడే ఇవి హ్యూజ్‌గా మనకు కావాల్సిన ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతాయి. సో, ఇలాంటివన్నీ కూడా మన ఏపీలో మరెక్కడా లేని ఒకే ఒక స్టోర్ మన రాజమండ్రిలో ఉందండి. అక్కడ అసలు మీకు ఎలాంటి కంటెంట్ దొరుకుతుందనేది క్లియర్ కట్‌గా చూపించేస్తాను. ఈ వీడియో మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ అంతే యూజ్‌ఫుల్ కంటెంట్ కూడా. ముందైతే అడ్రెస్ చెప్పేస్తున్నానండి. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు అదేనండి. ఆవ రోడ్‌లో పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది ఈ ప్రాప్ ఫ్యాక్టరీ. మన ఏపీలోని మొట్టమొదటి కస్టమైజ్డ్ ప్రాప్ ఫ్యాక్టరీ అండి ఇది. స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఏంటి ఏదో కొంచెం డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాను అనుకున్నారా? ఒక హెవెన్లో ఉన్నట్టుందండి నాకైతే. ఏంటో అసలు ఇక్కడ ఎందుకు వచ్చానో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఒక స్టోర్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మరెక్కడా లేదు, మన రాజమండ్రిలోనే ఉంది. అది కూడా కస్టమైజ్డ్. ఇక్కడ మనకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఎలాంటి ఈవెంట్స్కి అయినా సరే మనకు నచ్చినట్లుగా మన డెకరేషన్ మనమే చేసుకోవచ్చు, రెంటల్కి తీసుకోవచ్చు, అంటే వీళ్ళు సేల్ కూడా చేస్తారు, మనకు కావాలంటే పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. అసలు ఏంటి కంటెంట్? జస్ట్ మాటలతోనే సరిపెట్టేస్తుంది అనుకున్నారా? ఇక్కడ కంటెంట్ చూపిస్తూ పోతే మీకు మినిమం 1 or 2 hours ఈజీగా కూడా తీసిన మీరు చూస్తూనే ఉంటారండి, బోర్ కొట్టకుండా. ఎందుకంటే జస్ట్ స్టెప్ ఇన్ అయ్యి లోపలికి వస్తేనే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేకపోయాను నేను. సో మరి నాకే అలా అనిపిస్తే మీకు కూడా అనిపిస్తుంది కదా. అసలు కంటెంట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఇది స్టోర్? నిజంగా దారిని వెళ్తూ చూసి ఏంటో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఒకసారి చూసొద్దాం వచ్చింది లోపలికి. బట్ లోపలికి వచ్చిన తర్వాత నేను నిన్న వచ్చానండి. మినిమం నేనే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇక్కడ స్పెండ్ చేస్తే కానీ బయటకు వెళ్ళలేకపోయా. కస్టమైజేషన్ చేస్తూ మరి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసేటువంటి ఐటమ్స్ దొరుకుతాయని అనుకుంటున్నా. అంతేనంటారా? ఒకసారి క్లియర్ గా మన వాళ్ళకి చెప్పండి. హాయ్ అండి. హాయ్. త్రూఅవుట్ ఏపీలో కస్టమైజ్డ్ విత్ టోటల్ ఈవెంట్ ప్రాప్స్ అన్ని దొరికేది ఇక్కడేనండి. మన ఏపీలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఊర్లో ఉన్న ఎవరైనా సరే ఈవెంట్ ప్రాప్స్ కొనాలంటే ఢిల్లీ కానీ లేదా ముంబై కానీ ఇలాగ హైదరాబాద్ కానీ ఇటువైపు వెళ్తున్నారండి అందరూ. వాళ్ళకి ఈవెంట్ ఈజీ చేయడానికి మనం కస్టమైజేషన్ అన్నట్టు పెట్టామండి. కస్టమైజేషన్ ఒకటి బాగుంది. రెండు, అసలు ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీ దగ్గర అవుతాయి సార్? పైన జరుగుతాయండి. పైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే సార్, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో క్లియర్ గా చెప్పండి. అంటే మన దగ్గర ఏమేమి దొరుకుతాయి? అంటే ఓన్లీ ఈవెంట్స్ అంటే సింపుల్ గా అర్థం కాదు కదా. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ దొరుకుతుందండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. బంచెస్ గానీ లేదా షీట్స్ గానీ హ్యాంగింగ్స్ గానీ తర్వాత శాండిలర్ లైట్స్ గానీ క్రేపర్స్ గానీ ఇలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లో చాలా వెరైటీ ఉంటుందండి. ఆ వేస్ట్ కలెక్షన్ దగ్గర దొరుకుతుంది మీకు విత్ హోల్సేల్ రేట్స్ తోటి. తర్వాత ఈవెంట్స్ సంబంధించి ప్రాప్స్ ఉంటాయండి. ప్రాప్స్ చాలా వెరైటీ ఉంటుందండి. బ్యాక్ డ్రాప్స్ గానీ లేదా పిల్లర్స్ కానీ బ్యాక్ సైడ్ సెటప్స్ కానీ సైడ్ వే బోర్డ్స్ కానీ వే లైట్స్ కానీ వేలో పెట్టే బుకే స్టాండ్స్ కానీ కేక్ స్టాండ్లు కానీ కేక్ టేబుల్స్ కానీ కేక్ స్టాండ్లు కేక్ టేబుల్స్. తర్వాత వచ్చి మీకు సెల్ఫీ పాయింట్స్ కూడా ఉన్నాయండి. ఉంటాయండి. సెల్ఫీ బూత్స్ ఉంటాయి. సెల్ఫీ బూత్ లో నా దగ్గర మ్యాగజైన్ బాక్స్ ఉంటుందండి. ఇప్పుడు కొత్త న్యూ వెరైటీ అనమాట మ్యాగజైన్ బాక్స్. దాంట్లో ఏంటంటే మీకు ఏదైతే వెడ్డింగ్ అవుతుందో ఆ వెడ్డింగ్ నేమ్ వచ్చి వెడ్డింగ్ అని వస్తుందండి. తర్వాత హ్యాష్ ట్యాగ్ వచ్చి మీ నేమ్స్ కానీ ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఓకే ఓకే, అది మనకు కావాల్సింది అక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. లోపల నుంచి ఫోటోస్ తీయచ్చు. దాని లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయచ్చు. అది మ్యాగజైన్ బాక్స్. తర్వాత టెలిఫోన్ బూత్స్ ఉంటాయండి. తర్వాత ఈ టైప్ సెల్ఫీ బూత్స్ ఉంటాయి. మీరు వచ్చినారు కదా సెల్ఫీ బూత్స్ ఉంటాయి. సెల్ఫీ బూత్ చాలా వెరైటీ ఉంటుంది. తర్వాత క్యాండీ కార్డ్స్ ఉంటాయండి. క్యాండీ కార్డ్ లో కూడా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది. నేను ఇప్పుడు తయారు చేసి పెట్టలేదండి, కానీ మీ కస్టమర్స్ ఏది కావాలన్నా సరే మనం తయారు చేయగలం. ఏ ఎంట్రీ అయినా మనం తయారు చేయగలం. అంటే ఇప్పుడు డ్రై ఐస్ కానీ డ్రై ఐస్ అవి ఉంటాయండి. అవి మిషనరీకి సంబంధించి అన్ని వస్తాయండి. అన్ని ఉంటాయి. స్పార్క్లర్స్ కానీ బబుల్ మిషన్స్ కానీ లేదా ఎల్ఈడి CO2 మిషన్స్ కానీ ఏదైనా మిషన్ మీద అంటే మిషనరీకి ఈవెంట్ కి సంబంధించిన మిషనరీ మొత్తం ఉంటుంది మన దగ్గర దొరుకుతుంది. ఓకే, విత్ మీకు హోల్సేల్ ప్రైసెస్ లో దొరుకుతాయండి. హోల్సేల్ ప్రైసెస్ వాళ్ళకి సెపరేట్ ప్రైసెస్. సార్ మనకి ఇప్పుడు ఈవెంట్స్ కి అన్నారు కదా, ఇది ఓన్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ కి మాత్రమే ఇస్తారా? ఇన్ కేస్ ఎవరైనా ఇండివిజువల్ గా ఇంట్లో సరదాగా పార్టీస్ చేసుకునే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకి కూడా ఇస్తానండి.
సార్ ఇంకొకటి సేల్ పర్పస్ ఏనా మనకి రెంటల్ కూడా ఇస్తారా? రెంటల్ కూడా ఉంటుందండి. రెంటల్ కూడా ఇస్తారు. రెంటల్ అండి. రాజమండ్రి లోకల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళకి రెంటల్కి ఇస్తామండి. అంటే లోకల్స్ అందరికి కూడా సేల్స్ చేస్తారు. సార్ నాన్ లోకల్స్ అంటే మనకి ఎంత వరకు ఇస్తారు? ఒక 30 to 40 కిలోమీటర్స్ రేడియస్ ఇస్తారా? ఆ రేడియస్ లో మనకి ఎవరికైనా రెంటల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే సార్, రెంటల్ ప్రొవైడ్ చేయడం అంటే నాకు అర్థం కాలేదు. ఓకే, పర్టికులర్ గా మన షాప్ కి రావడానికి ఒక 1 ఆఫ్ ద రీజన్ చెప్పండి. ఇప్పుడు ఢిల్లీ ముంబై దాకా వెళ్ళక్క లేకుండా ఇంత సరుకు ఇక్కడ దొరకదని అంటున్నారు కదా, ఇప్పుడు కస్టమైజేషన్ అంటున్నారు. మన షాప్ కి రావడానికి కారణం చెప్పాలంటే మీరు ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ క్యాటలాగ్ లో ఐటమ్ చూపించి లేదా ఫోన్ లో ఐటమ్ చూపించి మీకు సేల్ చేస్తారు. ఓకే, ఇలా డిస్ప్లే పెట్టి సేల్ చేయరండి. చాలా పెద్ద పెద్ద అయితే తప్ప పెద్ద పెద్ద దగ్గరికి మీరు వెళ్ళినా సరే, నేను వెళ్ళానండి ఆల్రెడీ ఆ షాప్స్ నేను వెళ్ళాను. రేట్స్ మరీ హై అండి. వెళ్ళి తెచ్చుకోవాలంటే హై ఉంటుంది, లేకపోతే కేటలాగ్ లో సెలెక్ట్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్ పీస్ చూపించరు. డైరెక్ట్ పీస్ చూపిస్తే కానీ మీకు ఇంజిన్ ఆ క్వాలిటీలో వస్తుంది. డైరెక్ట్ పీస్ ఐ మీన్ కేటలాగ్ లో చూసి మనం తెస్తే ఆ క్వాలిటీలో వస్తుంది. నా దగ్గర ఇలాంటిది లేదని ఎందుకు చెప్పానంటే అది క్వాలిటీ ప్యూర్ ఎంఎస్ అండి. ఎంఎస్ అంటే డెలికేట్ అండి, కొంచెం పైప్ డెలికేట్ వస్తుంది, లైట్ వెయిట్ అన్నాడు. ఆ లైట్ వెయిట్ వల్ల మనకు ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అయిపోతుంది. డెఫినెట్ గా డ్యామేజ్ అయిపోతుంది. దట్టు కలర్ ఇట్టే ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయినట్టే ఉంది, తుప్పు పట్టేస్తుంది అండి, తొందరగా రస్ట్ పట్టేస్తుంది. నేను అదే ఐటమ్ అక్కడ నుంచి నేను అక్కడ కొని ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన ప్రైస్ కి దానికన్నా బెస్ట్ క్వాలిటీ నేను అదే ఐటమ్ ఇస్తానండి. ఇంకా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల నాకు ఇక్కడ తయారైపోతుందండి. నేను కస్టమర్ కి నా క్వాలిటీకి ఢిల్లీ క్వాలిటీకి తేడా చూపించడానికి మాత్రమే అది డిస్ప్లే అంటే ఇక్కడే ఎందుకు తీసుకోవాలి, అక్కడ వరకు వెళ్ళి మైనస్ అవుతున్నాం అనేది వాడిదంతా కూడా కలైపోయింది. అది మనకి రస్ట్ పట్టదు. దాని మీద మనం ఫస్ట్ కెమెరా కొట్టేస్తామండి, తర్వాత గోల్డ్ డబుల్ కోట్ వేస్తాం. గోల్డ్ కానీ ఏ పెయింట్ అయినా సరే డబుల్ కోట్ వేస్తాం. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. 2-3 టైమ్స్ రెంట్కి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే పెయింటింగ్ వెళ్ళిపోతుంది. నాది షాప్ లో కొత్త ఐటమ్ ఉంటుంది, కొత్త ఐటమ్ లో ఉంటుంది ప్రతిదీ. ఇక్కడ ప్రాప్స్ కానీ ఇప్పుడు సరే ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే స్టాండ్స్, ఫ్లవర్ స్టాండ్స్ కానీ, లైట్ స్టాండ్స్ కానీ, షాండిలియర్ ఇవన్నీ కూడా ఓన్ గా మీరే మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? బాగుంది సార్. నిజంగానే ఏపీలో కాదు, నాకు తెలిసి అసలు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ వినలేదు. ఈవెంట్ మేనేజర్స్ మాత్రం ఎక్కడికో దూరంగా పరిగెత్తుకెళ్లకుండా దగ్గరలో నచ్చినట్టుగా కస్టమైజ్ చేసే ప్రాప్స్ ఫ్యాక్టరీ దొరికిందండి. ఓకే, పైన ఉన్నాయని కూడా ప్రీమియం ఐటమ్స్. ఇది మీకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లో కూడా రెగ్యులర్ గా దొరికే డిజైన్స్, రెగ్యులర్ గా దొరికే ప్యాటర్న్స్ కాకుండా చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయో. మన అది కూడా ఒక టైప్ ఆఫ్ అంటే డస్టీ షేడ్ లో కూడా ఫ్లవర్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు థీమ్స్ ఎత్తుక్కుంటారు కదండి, ఇప్పుడు బర్త్డేస్ అవనా ఇంకోటైనా థీమ్స్, ఒక కలర్ థీమ్ అనో లేకపోతే చిన్నపిల్లలు ఇవంటే చూసారా పోకిమాన్ లాంటివి, వాటికి తగ్గ థీమ్స్ కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా కలర్స్ మ్యాచింగ్ చేసుకుని డెకరేట్ చేసుకోవడానికి చూస్తున్నారు. పేరెంట్స్ లోనూ యూనిక్నెస్, కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ప్రతి వాళ్ళు. వాటికి సంబంధించినట్టు మనకి ఫ్లవర్స్ చూడండి సార్. వీటి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా విడ్ ఫ్లవర్స్ అండి. మీకు ఇలా షీట్స్ ఉన్నాయి కదండి, ఈ షీట్స్ లో ఎక్కించండి. ఈ షీట్స్ మనం తయారు చేసి మనం సేల్ చేస్తాం. షీట్స్ తయారీ కూడా మీరే చేస్తారా? ఓకే సరే, ఈ పెద్ద ఫ్లవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తయారు చేసినాయేనా? లేదండి, బయట నుంచి వచ్చినాయి ఇవి. ఓకే, బట్ ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయని డిస్ప్లే చేయడానికి ఇలా ఈ వాడంతా డిస్ప్లే. సార్ మనకి ఇప్పుడు కావాలి అంటే ఇవే వేస్తారా, లోపల ఇంకో కంటెంట్ ఉంటుందా? ఉంటాయండి, అంటే ఇది డిస్ప్లేకి మాత్రమే. మీకు ఎంత క్వాంటిటీలో కావాలన్నా ఇస్తాను. సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్ని కూడా సేల్కి ఉన్నాయి. మనకి ఇలాంటివి ఇప్పుడు షీట్స్ ఉన్నాయి కదా మేడం, షీట్స్ ఇవి రెంట్కి ఇస్తాను. షీట్స్ రెంట్కి ఇస్తారు అంటే మనకి మండపాల్లో కానీ డెకరేషన్ కానీ ఎదురుగుండా పెడతారు కదా వీటిని. సార్ ఈ అంబ్రెల్లాస్ ఇవి ఇస్తారు, రెంట్కి ఇస్తారు. మనకి నార్మల్ గా ఇవి ఎక్కువ వాడేది మెహందీస్ లో వాడతారు. ఇవన్నీ కూడా నియాన్ లైట్స్ అండి. ఇవి అంటే బై డిఫాల్ట్ దొరికేవి కాస్టింగ్ తక్కువ ఉంటాయండి. అంటే ఐ మీన్ హ్యాపీ బర్త్డే గానీ, గ్రూమ్ టు కానీ, బ్రైడ్ టు కానీ, హల్దీ కానీ రెగ్యులర్ గా దొరికేవి, బెటర్ టుగెదర్ కానీ. మనకి సార్ ప్రైసెస్ ఎలా ఉండొచ్చు? ఇవి ఇంచుమించు మీకు 1000 నుంచి 1500 ఆ రేంజ్ లో ఉంటాయండి. 1000 నుంచి 1500 లో వచ్చేస్తాయి. అదే మీకు కస్టమైజేషన్ అయితే 3000 స్టార్ట్ అవుతాయి. 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ మనం ఏం రాయాలన్నా కూడా ఓకే, ఈ బోర్డ్స్ కూడా కస్టమైజేషన్ చేస్తారు. మా ఓన్ తయారీ అది కూడా. ఓకే
సార్ మనకి ఇవేంటి, ఇవి కూడా మనకి అంటే ఇవన్నీ కళ్యాణ మండపాల డెకరేషన్ కైనా ఏమైనా డిఫరెంట్ గా ఈవెంట్స్ లో ఇప్పుడు ఆర్చెస్ వస్తున్నాయి కదండి, ఆర్చెస్ లో యూజ్ చేయడానికి కానీ లేదా శాండిల్స్ హ్యాంగ్ చేయడానికి కానీ సైడ్ ప్రాప్స్ కింద యూజ్ చేస్తారండి వీటిని. ఓకే ఓకే, సైడ్ ప్రాప్స్. అసలు షాండ్లియర్స్ కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయండి బాబు, భలే ఉన్నాయి. ఇవి రెంటెడ్ ఇస్తామండి, సేల్ కూడా ఉంటాయండి. ఓకే, రెంటెడ్ కూడా ఇస్తారా? రెంటెడ్ కూడా ఇస్తామండి. శాండిల్స్ అంటేలేండి సింగిల్ గా ఒక్కొక్క ఈవెంట్ చిన్న చిన్నగా ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రతిదీ పర్చేజ్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది కదా సార్. సూపర్ ఉన్నాయండి ఇవి మాత్రం. సార్ ఇవేంటి మొత్తం కంప్లీట్ గా డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. ఇవన్నీ కూడా ఈవెంట్ మిషనరీ అండి. ఇవి ఈవెంట్ మిషన్. ఇది CO2 కాన్వర్టింగ్ మిషన్ అండి. ఇది CO2 యాడ్ ఆన్ చేసుకోవాలి దానికి. చేసుకుంటే మీకు ఇంచుమించు మీకు 20 feet వరకు 20 to 30 feet వరకు మీకు బ్లో చేస్తుంది. బ్లో చేస్తుంది. ఓకే. పేపర్ గానీ లేదా రోజ్ పెటల్స్ గానీ ఏదైనా సరే విసరడానికి, అంటే మనుషులు పనిగట్టు చేయాల్సిన అవసరం లేకుండా బ్లో చేస్తుంది. బ్లో చేస్తుంది. ఇది కూడా సేమ్ అది అంతేనండి. ఇది మూవింగ్ ఉంటుంది మనకి. ఓకే. ఇలాగ మనకి ఏ యాంగిల్ లో కావాలంటే మనం ఆ యాంగిల్ లో మనం మూవ్ చేసుకోవాలి. అదేలేండి. బ్లో చేయండి. ఫ్లోర్ లెంత్ స్కై లెంత్ అనేది నీట్ చేస్తుంది. అది మూవ్ ఉండదండి. అదే మూవింగ్ ఉండదు. ఒకే లెవెల్ లో పాస్ చేస్తుంది. ఇవి ఫైర్ మిషన్స్ అండి. ఓకే. ఫైర్ ఈవెంట్స్ లో మీకు ఫైర్ వస్తుంది. అవునండి, అవునవును. ఇది సింగిల్ ఫైర్ వస్తుంది. ఇది 5 step అది. ఇది 5 step లో వస్తుంది. దీనికి కన్సోల్ వస్తుందండి. ఆ కన్సోల్ ద్వారా మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే ఓకే. కిందకి పైకి. ఇది CO2 LED గన్ అండి. LED గన్. LED గన్ అంటే ఫోకస్ పడదంటారా? దీంట్లో ఫాగ్ లా వస్తుందండి ఒకటి. ఓకే. ఈ లైట్ వెలుగుతుంది. ఈ ఫాగ్ మీదకి LED లైట్ పడి కలర్స్ వస్తాయి. కలర్స్. ఓకే. ఫాగ్ కలర్స్ లా కనిపిస్తుంది. రంగు రంగుల పొగ కరెక్ట్ గా చెప్పాలంటే. సింపుల్ గా మన వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో అయితే అలా చెప్పాలి. ఎంట్రీ బైక్స్ అండి. ఓకే. ఇది బబుల్ విత్ స్మోక్ అండి. ఇది బబుల్ విత్ స్మోక్ రెండు. స్మోక్ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఓకే. ఇది స్మోక్ విత్ బబుల్ అండి. ఇది భలే ఉంది. దీంట్లో కలర్ కూడా వేసుకోవచ్చు అండి. కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్మోక్ లిక్విడ్ ఉంది కదా, దాంట్లో కలర్ మిక్స్ చేసుకుంటే కలర్ బబుల్స్ వస్తాయండి. బబుల్ మిషన్ చూసారు కదా, ఇదేంటి సార్? కాన్ఫిటీ మిషన్ అండి. పేపర్ బ్లోయర్. పేపర్ బ్లో చేయడానికి మనం బ్లో చేస్తా ఉంటాం. ఓకే. ఇది స్మోక్ అండ్ ఫాగ్. డ్రై ఐస్ అండి. డ్రై ఐస్ అంటే మొత్తం అంతా కూడా ఒక హెవెన్ ఫీల్ వచ్చేలాగా చేస్తుంది. ఇవి ఇందులో ఫైర్స్ పెడతామండి. రొటేట్ అవుతుందండి. ఓకే. రొటేటబుల్. ఇది స్పార్కిల్ మిషన్ అండి. ఇది మెరుపులు వస్తాయి. మెరుపులు వస్తాయండి. వాకీ టాకీస్ కూడా ఉంటాయి. వాకీ టాకీస్ ఉంటాయి. ఓకే. ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా మనకి రెంటల్ పర్పస్ కూడా ఇస్తారు కదండి? రెంటల్ పర్పస్ కూడా ఇస్తారు. అంటే సేల్ కావాలంటే తీసుకోవచ్చు, రెంటల్ కావాలంటే రెంటల్ కూడా తీసుకోవచ్చు. సేల్ కూడా మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో ఇస్తారు. ఓకే. అంటే ఎక్కువ తక్కువ తీసుకుంటారు, ఎక్కువ తీసుకుంటారు, ఇన్నే తీసుకోవాలి అలాంటిది ఏం లేదు. క్వాంటిటీ ఇస్తాం. క్వాంటిటీ. సరే, ఇవన్నీ 10 pieces కావాలి, 20 pieces కావాలి, అలా కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. ఓకే. ఇవి కేక్ స్టాండ్స్ అండి. ఇవి ఓకే. ఇవి కేక్ స్టాండ్స్ కానీ ఫ్లవర్ స్టాండ్స్ కానీ అలానే యూస్ చేసుకోవచ్చు కదా? సైడ్ డెకర్ లో సైడ్ ప్రాప్స్ అన్నమాట. అవును. ఓకే. అంటే బొకేస్ అవి పెట్టుకోవడానికి కానీ లేదా సైడ్ డెకర్ కింద యూస్. ఇప్పుడు ఇలా సైడ్ డెకర్స్ ఫ్లవర్ వాజ్లు కానీ కేక్స్ కానీ ఇలా పెట్టుకుని స్టూల్ టైప్ అయితే అసలు అన్కౌంటబుల్ సార్. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో చూడండి, మొత్తం A to Z. సరే, ఈ వైట్ కూడా అన్ని అంతే కదా? అది వుడెన్ టైప్ అండి. అవి వుడెన్ టైప్ వస్తాయి, ఇవి వచ్చేసి మెటల్ టైప్ వస్తాయి. ఇవి చూడండి ఒకసారి దూరంకి వెళ్ళు. ఇవి చూడండి మొత్తం ఇవన్నీ కూడా అంతే. మనకి ఫ్లవర్స్ స్టాండ్ లో పెట్టుకోవడానికి డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ క్యాండిల్స్ కానీ మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇవి మనకి కేక్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి స్టాండ్స్ మీదే. అవి ఇప్పుడు రంగేలి యూజ్ చేయండి. ఇప్పుడు హల్దీ ఉందనుకోండి, హల్దీ సెటప్ లో కలర్స్ ఫ్లవరింగ్ వేసి రోజ్ పెటల్స్ కానీ ఫ్లవర్స్ వేసండి సైడ్ ప్లేస్ చేసుకోవడానికి. అఫ్ కోర్స్ మల్టిపుల్ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు ఇవి ఏవైనా సరే. శ్రీమంతంలో డెకరేట్ చేయడానికి, బ్యాంగిల్స్ అవి పెట్టుకోవడానికి, పసుపు కుంకుమ పెట్టుకోవడానికి అలాంటికి బాగుంటాయి. ఏమైనా మెయిన్ గా గొప్ప విషయం ఏంటంటే ఇవన్నీ కొనుక్కెళ్ళాలంటే జనాలకు కొంచెం బాధే సార్, ఎందుకంటే 1-2 అకేషన్స్ చేసుకుంటారు. బట్ మనకి రెంటల్ పర్పస్ కాబట్టి అందరికి కూడా ప్లస్ అని చెప్పచ్చు. సార్ ఇవి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఇది? ఓకే. ఇదంతా కూడా మీరు ఓన్ గా ఏంటి ఇవి వెల్డింగ్ అది కూడా మీరే చేసి కలరింగ్ చేయించారు. ఇవి బాగున్నాయి చూడండి ఒకసారి. ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి ఇవి మనకి మార్కెట్ లోనే కాదు చాలా మంది ఇళ్లలో ఇంట్రెస్టింగ్ గా పెట్టుకుంటారు. బట్ బేబీ ప్రాప్స్ అనేవి మనకి బర్త్డేస్ అవి సెలబ్రేట్ చేసుకోవడానికి బేబీ ప్రాప్స్ లో ఇవి కూడా యూస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. మేకింగ్ అవుతున్నాయి. బేబీ కాట్స్ అవి ఎంత బాగున్నాయో సార్. అవి బేబీని పడుకోబెట్టడానికా? అది లిఫ్ట్ పడవ. ఓకే ఓకే ఓకే. ఇంకా పూర్తి అవ్వలేదు. పడవలు, మంచాలు, ఎడ్ల బండ్లు భలే ఉన్నాయండి. గోవా వెళ్ళక్కర్లేదు. సీతీం వెతుక్కునే వాళ్ళ కోసం
గోవా లాంటి ప్లేసెస్ లో మనం సీ థీమ్స్ పెట్టుకుంటారు కదండి, బర్త్డేస్ కానీ దేనికైనా అలాంటి వాటికి అనమాట. కూర్చునే చైర్స్ టైపు భలే ఉన్నాయండి అసలు. చాలా ఇవన్నీ చూస్తుంటే ఒక చిన్న బేబీని మళ్ళీ పుడితే బాగుండు అనిపిస్తుంది, అంత బాగున్నాయి మీ ప్రాప్స్. ఈ గ్యాప్స్ అన్ని కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు కదా ఫ్లవర్స్ తో కానీ ఎలా కావాలంటే. ఇది లోటస్ అని తెలుస్తుందండి. వర్క్ అండి మనకి బ్యాక్ డ్రాప్ లో కళాయితో తయారు చేస్తాం పూర్తిగా అన్నారు కదా. అవును, కళాయి పైపుల్ని ఇలా వెల్డింగ్ చేసి పెడతారు. ఈ పైప్ మనకి రష్ పట్టదు. ఇన్ కేసు ఒకవేళ మెయింటెనెన్స్ కావాలి అంటే కలర్ పోతే కలర్ వేసుకోవడం తప్ప పెద్దగా మెయింటెనెన్స్ ఏం కోరుకోదు. వుడ్ కి సంబంధించి మెటల్ కి సంబంధించి కూడా A to Z ప్రాంప్ట్స్ అనేవి మీ దగ్గరే తయారవుతాయి. ఈవెంట్ మేనేజర్స్ అయినా ఓన్గా ఈవెంట్ డెకరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైనా నాకు తెలిసి పర్టికులర్గా కస్టమైజేషన్ చేయించుకోకర్లేదండి. ఎందుకంటే మీరు ఏ థీమ్ అనుకుంటే ఆ థీమ్కి రిలేటెడ్ ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అఫ్కోర్స్ మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. బర్త్డే థీమ్స్లో భాగంగా ప్రీమియంగా ఉండే ప్రిన్సెస్ క్యాజువల్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందండి. ఎంత బాగుందో చూసారా సార్. మనకి రెంటల్ ఇస్తానంటున్నారు కదా, రెంటల్ స్టార్టింగ్ అంటే చిన్న వస్తువైనా పెద్ద వస్తువు మీ దగ్గర రెంటల్ స్టార్టింగ్ ఎక్కడ నుంచి? స్టార్టింగ్ మీకు అది 50 రూపీస్ నుంచి ఉంటాయండి. 50 రూపీస్ నుంచా? ఏమన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్. 50 రూపీస్ నుంచి కూడా రెంటల్ ఐటమ్స్ ఉన్నాయంట. ఇప్పుడు మీరు చూసారు కదా నాకు చేసి అదే ట్రే స్టార్ ట్రే చూసారు. అవునండి, 50 రూపీస్ అండి. అది రెంటల్ తీసుకుంటే 50 రూపీస్. అలా సార్ ఇవేంటి? బ్యాక్ డ్రాప్స్ అండి. అంటే ఈవెంట్స్ లో బ్యాక్ డ్రాప్స్ యూజ్ చేయండి. అంటే ఏదైనా మండపం డెకరేషన్ అనుకోండి, బర్త్డే డెకరేషన్ ఈవెంట్ ఏదైనా డెకరేషన్ కి బ్యాక్ డ్రాప్ మెయిన్ ఇవే అండి. వీటి మీద బెలూన్ గానీ ఫ్లవర్ గానీ ఎక్కించుకోవచ్చు. అది ఏదైనా సరే. సార్ ఏంటి సార్ మనకి థర్మాకోలా? ఓకే, ఆ టాప్ లో ఉన్నాయని కూడా మీకు సైడ్ ల్యాంప్స్ అండి. అవన్నీ ఓకే, అవన్నీ సైడ్ ల్యాంప్స్, వే ల్యాంప్స్ అండి. అంటే లోపలికి రావడానికి ఎంట్రీ దగ్గర ప్లేస్, అది బయట నుంచి కూడా డెకరేట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. డెకర్ లో సైడ్ పెట్టేవి గానండి. అర్థమైందండి. అది ఏదైనా ఒక వస్తువు ఉందంటే దానికి మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు మీ దగ్గర. వాటిని కూడా మాకు నచ్చిన వాడుకోవచ్చు. ఇప్పుడు అది ఉందనుకోండి, అది 4.5 feet వస్తుందండి హైట్. మీకు అందులో 3 feet కావాలన్నా, 5 feet కావాలన్నా, 6 feet కావాలన్నా హైట్ ని బట్టి కూడా మీరు కస్టమైజ్ చేస్తారు. సరే ఇవి కూడా అంతే, ఇవి కూడా బ్యాక్ డ్రాప్స్ ఏనా? ఇది సెల్ఫీ బూత్, టెలిఫోన్ బూత్స్ అండి. టెలిఫోన్ బూత్ దేనికి సార్? ఇది కూడా చేసుకోండి. ఫోటో షూట్లు కానీ. ఓకే, ఫోటో షూట్లు కానీ సెల్ఫీ బూత్ కానీ. దాంట్లో ఫోన్ వస్తుందండి. ఓకే, దీనికి అదంతా ఫ్లోరల్ వస్తుంది. ఫ్లోరల్ డెకరేట్ కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా అంతే క్యాండిల్స్ కి ఏమైనా లైటింగ్స్ కి బాగుంటాయి. ఇది కేక్ స్టాండ్. అది కేక్ స్టాండ్ అంటే 3 steps లో ఉందండి. ఇవన్నీ సార్ ఇది బేబీకి అండి. అదే చిన్న పిల్లలప్పుడు కేక్ లాగా అనుకోండి. టెలిఫోన్ బూత్ అండి. ఓకే, టెలిఫోన్ బూతే బట్ మనం డెకరేట్ చేసుకోవడం బట్టి ఒక జైల్లో కూడా మనం మార్చుకోవచ్చు, కస్టమైజే కాబట్టి. ఇవన్నీ కూడా ఈవెంట్ బ్యాక్ డ్రాప్స్ A to Z. ఇవి కూడా మనకి మీరు ఆల్రెడీ కేక్ టేబుల్స్ చూసుంటారు. మీకు ఇవైతే మనకి బర్త్డే డెకరేషన్స్ కానీ ఓణీలు కానీ అలాంటి ఏమైనా ఈవెంట్స్ కి మనం పక్కన చూస్తుంటాం కదా. బట్ ఇవే హైలైట్ చేస్తూ కూడా మీరు అన్నట్టు నేమింగ్ బోర్డ్స్ ఉంటాయి చూసారా, వాటి పక్కన పెట్టుకోవచ్చు. సార్ మన దగ్గర నేమింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయా? నేమింగ్ బోర్డ్స్ ఉంటాయండి సార్, అవి కూడా చూపించండి. సార్ అక్కడ మనకి ఇప్పుడు మీరు ఇస్తానంటారు కదా రెంటల్ పర్పస్, అక్కడ మనకు కావాల్సిన నేమ్స్ కూడా కస్టమైజ్ చేస్తారా? వెల్కమ్ అని ఒకటి వస్తుంది. ఓకే, ఆ కింద ఎంటీ వస్తుంది. ఓకే, దాని మీద వాళ్ళ నేమ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎవరి నేమ్ కావాలంటే వాళ్ళ నేమ్ ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ స్టిక్ చేసుకుని మనకి తీసేసుకోవచ్చు. అదే స్టిక్కర్ లాగా తీసేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇప్పుడు అలాంటి స్టిక్కర్స్ బయట చాలా వచ్చేస్తున్నాయి కదండి, చాలా బాగున్నాయి. మమ్మల్ని ప్రొవైడ్ చేయమని మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, అవి కూడా ప్రొవైడ్ చేస్తారా? కలర్స్ కూడా పాస్టల్ షేడ్స్ తోటి బాగా వచ్చినాయి. లీఫ్ మొత్తం లీఫ్ ఐటమ్ కంప్లీట్లీ మామూలుగా ట్రెడిషనల్ కి అద్దం పట్టేలాగానే ఉన్నాయి ప్రాప్స్ కూడా డిఫరెంట్ గా. ఇవన్నీ ఏంటంటే బర్త్డేస్ కి బేబీ ఎంట్రీస్ అండి. ఎంట్రీ కార్డ్స్ అండి. ఓకే, ఎంట్రీ కార్డ్స్ ఇవన్నీ కూడా మనకి రెంటల్లో దొరుకుతాయండి. కావాలి అనుకుంటే సేల్ పర్పస్ కూడా తీసుకోవచ్చు. బట్ పిల్లల సరదా కోసం ఇలాంటివి కూడా కొంటున్నారు సార్ పేరెంట్స్. ఇప్పుడు మీకు రెంటల్ పర్పస్ కూడా ఇస్తారా సార్? అంటే ఫ్లవర్స్ కాదు, స్టాండ్స్ ఇస్తారా? స్టాండ్స్ ఇస్తారండి. ఫ్లవర్స్ కావాలంటే పర్చేజ్ చేసుకోవాల్సిందే. ఓకే, మీకు ఫంక్షన్స్ లో చిన్న చిన్న పిల్లలకు కూడా చేస్తారు కదండి. ఒకసారి ఇవి చూడండి, ఇవన్నీ కూడా చిన్న బేబీస్ కి, అంటే బేబీస్ అనే కాదు హల్దీస్ వాటిలో పిల్లలు కూర్చోడానికి కూడా బాగుంటాయి. బట్ ఒక్కొక్కటి మనం ఏ థీమ్ అయితే తీసుకున్నామో ఆ థీమ్ కి సెట్ అయ్యేలాగా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనకి బర్త్డే పార్టీస్ అంటే టెడ్డీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీకు తెలుసు. ఆ టెడ్డీస్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి. సోఫాస్ కానీ A to Z రెంటల్ పర్పస్ దొరుకుతాయి, సేల్ పర్పస్ కావాలన్నా దొరుకుతాయి. ఇవి చూడండి బాగా ఇంట్రెస్టింగ్ గా మనకి హల్దీస్ లోను మెయిన్ గా మెహందీలోను కూడా కనిపించే ఐటమ్స్ అనమాట. ఈ రోజుల్లో డెకరేషన్ ఇష్టం ఉన్న వాళ్ళు మనం
ఈ గుమ్మాలు కూడా కట్టుకుంటూ ఉంటారు, బాల్కనీస్ లో కానీ పోస్ట్ కోల్ లో కానీ మంచి డెకరేటివ్ ఐటమ్స్ కింద యూజ్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో ఇంత అందంగా ఉన్న ఈ ట్రీస్ చూడండి, ఫ్లోరల్ ఎంత బాగున్నాయో. హల్దీ ఐటమ్ అండి, హల్దీలో ప్లేస్ చేయడానికి ఉర్లి సైడ్ బౌల్స్ అండ్ పసుపు కుంకాలు కానీ ఏదైనా వేసుకోవాలన్నా ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవాలన్నా లేదా ఇది కానీ కుందులు కానీ ఇవన్నీ కూడా ఒక ఎలా ఉందంటే ఒక ట్రెడిషనల్ అట్మాస్ఫియర్ చూస్తున్నట్టు ఉంది సార్ చూడడానికి మొత్తం అంతా కూడా. అంటే మామూలుగా కూడా బ్రాస్ ఐటమ్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, ఇలాంటి ట్రెడిషన్స్ లో మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా అదే కలర్ థీమ్ తో తీసుకున్నారేమో. ఇత్తడి అన్ని ఇవి సార్, ఇవన్నీ ఇత్తడి కాదు కదా, బట్ ఇత్తడిలా ఉన్నాయి, ఇత్తడిలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. దేవాలయాల్లో మన పక్కన దేవుడి దగ్గర పెడతారు సరే ఆ సెటప్ లా ఉన్నాయి. బట్ హల్దీకి మీ దగ్గర ఏ ఫంక్షన్ కైనా సరే ఆ ఫంక్షన్ కి సూట్ అయ్యేలాగా ఈవెంట్ మేనేజ్ చేసుకోవడానికి కావాల్సిన కరెక్ట్ ప్రాప్స్ అన్ని కూడా ఉన్నాయి. బాగుంది సార్, చాలా బాగున్నాయి. వింటేజ్ టీవీ మోడల్ అండి, సైడ్ డెకర్ లో సైడ్ ప్లేస్ చేయండి, సైడ్ ప్రాప్స్. ఇది సీ థీమ్ లో అట్లా పెట్టండి, పగడం టైప్ వస్తుంది కదండి. అవునవును, దీంట్లో ఈ మోడల్ ఒకటి వస్తుంది. దీంట్లోనే మళ్ళీ మనకి టేబుల్ వస్తుంది, టేబుల్ అండి, టేబుల్ ఉంది కదా. ఓకే ఓకే, మనకి కేక్ లో అంటే బర్త్డేస్ కి వాటికి మనకి సీ థీమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా యూజ్ చేసుకోవచ్చు. డిస్మాండిల్ టైప్ కూడా కదండి. అవును, డిస్మాండిల్ అంటే తీసేసుకోవచ్చు, ఏంటి క్యారీ చేసి ఫోల్డ్ అయిపోతుందండి, లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఓకే, జస్ట్ సింగిల్ బైక్ మీద పట్టుకు వెళ్ళిపోవచ్చు. బైక్ మీద పట్టుకెళ్ళిపోవచ్చా, బాగుంది బాగుంది. ఇవన్నీ కూడా మనకి ఏ డెకర్ చేసుకున్నా సరే సైడ్ ఎక్స్ట్రా డెకరేషన్ ప్రాప్స్ లా. ఇది హనీకోంబ్ థీమ్ లో ఉపయోగపడుతుంది. ఓకే, ఇది కేక్ స్టాండ్, స్టెప్ కేక్ స్టాండ్ అండి. ఓకే, పెళ్ళిళ్ళకైనా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా చిన్న చిన్న బేబీస్ బర్త్డేస్ లాంటి వాటికైనా సరే మంచి మంచి ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నారు కదండి. ఈ ఎంట్రీస్కి కావాల్సిన బ్లూమింగ్ ఫ్లవర్స్ దగ్గర నుంచి ఏ టు జెడ్ ప్రతి మిషనరీ కూడా వీళ్ళ దగ్గర ఉందండి. అది కూడా రెంటల్కి ఇస్తారు, పర్చేస్ చేసుకోవచ్చు, కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ వాళ్ళకి షేర్ చేయండి. ఈవెంట్ ప్లానింగ్ అనేది నౌవేడేస్ చాలా పెద్ద బిజినెస్ కదండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఆ రోడ్లో ఉంటుంది, లొకేషన్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.